ఆ చిన్న చిన్న వ్యాపారాలు ఏదో చేసుకుంటూ ఉంటాడు. అయితే అతడు 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యి, అందులో కూడా ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఆ మెకానిక్ చేసే 100 మందికి అతడు అధికారిగా మార్చబడతాడు. ఆ వ్యక్తి 10thలోనే ఆగిపోతే ఏమండి ఏదో చిన్న పనివాడిగా మిగిలిపోతాడు. అయితే ఆ వ్యక్తి ఆ లెవెల్ అతడు హయ్యర్ స్టడీస్ చేసినందువల్ల అతని స్థాయి చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు 10th లోపే అతడు ఆగిపోయాడు అనుకోండి, ఏమండి అతడు టై కట్టుకుని ఇంటింటి తిరుగుతూ ఉంటాడు. పలానా వస్తువు తీసుకొచ్చామండి మీ దగ్గరికి, పలానా వస్తువు కొనుక్కోండి అంటే మనకి నచ్చితే కొనుక్కుంటూ ఉంటాం. అయితే మాకు ఇంతకే ఇవి ఇస్తే లేకపోతే వెళ్ళిపో అంటాం. అయితే అతడు హయ్యర్ స్టడీస్ చదువుకుని డాక్టర్ అయ్యాడు అనుకోండి, ఏమండి డాక్టర్ అయిన తర్వాత అతడు ఫీజు 10,000 అంటాడు. 10,000 అన్నప్పుడు మనం అయ్యా కొంచెం తగ్గించండి అని అడుగుతాం. ఏమండి అంటే భక్తి జీవితంలో కూడా ఏమండి మనం మారు మనసు దగ్గరే ఇంకా ఆగిపోయాం. విశ్వాస పరిపూర్ణతలోనికి మనం ఇంకా ఎదగలేదు. ఆ అనుభవంలోనికి వెళ్తే మన జీవితం చాలా అద్భుతంగా మార్చబడుతుంది. తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపు అనే అనుభవంలోనికి మనం ఇంకా వెళ్ళలేదు. ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్తే మన భక్తి జీవితం చాలా ఉన్నతంగా మార్చబడుతుంది. ప్రభునిధి పిల్లరా, మన భక్తి జీవితం ఎక్కడ ఆగిపోయిందంటే మారు మనసు కాడ ఆగిపోయింది. ఆత్మ నింపుదల, విశ్వాస పరిపూర్ణత అనే అనుభవాల్లోనికి మనం హయ్యర్ లెవెల్లోనికి మనం ఎక్కలేకపోతున్నాం. మన జీవితాల్లో ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఆగిపోతే ఏమండి ఆత్మ నింపుదలలోనికి వెళ్ళకపోతే, అంటే మారు మనసు పరిపూర్ణం కాకపోతే ఆత్మ నింపుదలలోనికి వెళ్ళలేము. అంటే మారు మనసు అన్ని విషయాల్లో మనం పొంది ఉండాలి. మనం కాస్త ఎవరినైనా మనం దూషించి కోపపడే ఆ పరిస్థితుల్లో అనుకోండి, మనం అలాగే ఉండిపోతాం. హయ్యర్ ఉన్నతమైన స్థాయిలోనికి మనం వెళ్ళలేము. ఎవరి మీదైనా బాధ పెట్టుకుని, ఎవరినైనా మనం ద్వేషించి దూషించి, ఏమండి మన భక్తి జీవితం అక్కడే ఆగిపోతుంది. మనం వాటిని కూడా జయించినప్పుడు మనము విశ్వాస పరిపూర్ణతలోనికి మనం వెళ్ళగలుగుతాం. ఎప్పుడైతే మన మారు మనసు పరిపూర్ణం అవుతుందో అప్పుడు విశ్వాసం కూడా అధికమవుతుంది. ఎప్పుడైతే విశ్వాసం అధికమవుతుందో అప్పుడు ఆత్మ నింపుదల సమృద్ధిగా ఉంటుంది. అంటే మారు మనసు పొందుతున్నప్పుడు ఆత్మ లేదా అంటే ఆత్మ ఉన్నది, కానీ ప్రభునిధి పిల్లరా అది సమృద్ధిగా లేదు. ఎప్పుడైతే మనం అన్ని విషయాల్లో పరిపూర్ణులం అవుతామో మన జీవితాల్లో మనం ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉన్నతమైన శిఖరాలకు మనం ఎక్కగలుగుతామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ఏమండి మారు మనసు దగ్గరే ఆగిపోయారు. పరిమితి చెందట్లే, అభివృద్ధి చెందట్లే. ఎవరి మీద ఒక దేశాన్ని పెట్టుకుని, అసూయ పెట్టుకుని, మత్సరం పెట్టుకుని అక్కడే భక్తి జీవితం ఆగిపోయింది. అయ్యో నేను వీటిని జయిస్తే నేను ఇంకా ఉన్నతమైన శిఖరాలకి ఎక్కుతాను కదా, ఆధ్యాత్మిక జీవితంలో నేను ఉన్నతమైన స్థాయిలో ఉంటాను కదా అన్న ఆలోచన ఎవరిలో ఉండలే. ఏమండి ఒక విద్యార్థి 10thలోనే ఆగిపోతే అతడి ఉన్నతమైన స్థాయిలోనికి ఎలాగ వెళ్ళగలుగుతాడు? అతడు అన్ని విషయాల్లో ఏమండి ఇంటర్ చదవాలి, డిగ్రీ చదవాలి, పీజీ లేకపోతే ఇంజనీరింగ్, ఇలాగా ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళినప్పుడు అతడు డాక్టర్గానో ఇంజనీర్గానో ఉన్నతమైన స్థాయిలో అతడు ఉండగలుగుతాడు. అలా కాకుండా 10thలోనే ఆగిపోతే అతనికి ఏమంటే ఒట్టి పనులు చేసుకుంటాడు.
అలాగే భక్తి జీవితంలో మారు మనసు దగ్గరే చాలామంది ఆగిపోతున్నారు. కాస్త తగ్గించుకోలేక, ఏమండి, ఉదాహరణకు కోపం దగ్గర మార్పు కలగడంలే, ద్వేషాన్ని మానుకోవడంలే, అక్కడ ఆగిపోతుంది భక్తి జీవితం. అయ్యో భక్తి జీవితం ఈ కోపం వల్ల ఆగిపోతుంది, నా భక్తి జీవితంలో అభివృద్ధి లేదు, నేను ఆత్మ నింపుదలలోనికి వెళ్ళలేకపోతున్నాను అనే గ్రహింపు వాళ్ళు కలగడంలే. మారు మనసు కడే వారి భక్తి ఆగిపోతుంది. ప్రభునందు పిల్లరా, కోపం అనేది ఏమండి సహజంగా అందరికీ వస్తుంది. అది 2-3 రోజుల్లో అది తీసేసుకోకపోతే ఏమండి అది ఇంకా ఆ కోపాన్ని ఎవరు కూడా తీయలేరు. ఇప్పుడు ట్యాబ్లెట్ ఉందండి, ట్యాబ్లెట్ ఏమండి ఒక జ్వరానికో లేకపోతే తలపోటుకో ఏదో ట్యాబ్లెట్ ఉంది. అది కాస్త కొన్ని రోజులు ఎక్కువయ్యేసరికి అది ఎక్స్పైర్ అయిపోతుంది, అది విషమైపోతుంది. అది సరైన టైంలో వాడితే అది ఆరోగ్యకరంగా ఉంటుంది. అది ఎప్పుడైతే కొన్ని దినాలు ఎక్స్పైర్ అయిపోతుందో అది విషంగా మారిపోతుంది. సహజంగా అందరిలోని కోపం వస్తూ ఉంటుంది, అసూయ వస్తూ ఉంటుంది, ఏమండి, కానీ అది వీలైనంత త్వరలో తీసుకోకపోతే అది ప్రమాదంగా మారిపోతుంది. ఆ ప్రమాదం ఎంతవరకు తీసుకువెళ్తుందంటే మనం హయ్యర్, ఏమండి, మనం ఇంకా విశ్వాస పరిపూర్ణతలోనికి, ఆత్మ నింపుదలలోనికి, దేవుని అభిషేకములోనికి, దేవుని యొక్క ఆ దగ్గరికి, దేవుని యొక్క ఆ అనుబంధంలోనికి మనం ఎక్కకుండా అక్కడే ఆగిపోతున్నాం. ఆ మారు మనసులో అక్కడే ఆగిపోతున్నాం. ఆ కాస్త కొంచెం తగ్గించుకుని ఆ ద్వేషాన్ని విడిచిపెట్టేసి దేవుడే చూసుకుంటాడులే అని ముందుకు మనం సాగిపోతే మన విశ్వాస పరిపూర్ణత, ఏమండి, మన అభివృద్ధి, మన ఆత్మీయత, మన అభిషేకం, మన మీద నిలుచున్న దేవుని ఆత్మ అది చాలా ఉన్నతంగా ఉంటుంది. అది అర్థం చేసుకోవట్లే, అక్కడే నిలిచిపోతున్నారు. అందుకే అనేక మంది జీవితాలు ఇంకా చీకటి ఏలుబడి చేస్తూ ఉంది. నేను ఉన్నతమైన శిఖరాలకు ఎక్కాలని ఆశ లేనప్పుడే అక్కడే సతికిలు పడిపోతారు. చాలామంది భక్తి జీవితం మారు మనసు దగ్గర ఆగిపోతుంది. అది నా బాధ. కాస్త ఆ సమయంలో కాస్త తగ్గించుకుంటే, లోబడితే, కాస్త ప్రేమించగలిగితే, కాస్త ఓర్చుకోగలిగితే పరిస్థితులు మారతాయి. దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. దేవుడు ఆయన కృపను మన ఎడలో చూపించడం ప్రారంభిస్తాడు. దేవుని ఆత్మ నడిపింపు మన మీదకి వస్తూ ఉంటుంది. ఆయన నడిపించడం ప్రారంభిస్తే మన జీవితాలు, ఏమండి, ఉన్నతమైన శిఖరాల్లో మనం నిలబడగలుగుతామనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక మన భక్తి జీవితంలో మారు మనసు దగ్గర ఆగిపోనవద్దు. కొంతమంది కోపం దగ్గర, కొంతమంది శరీరేచ్ఛలు, కామం, ఏమండి, సెల్ ఫోన్లో 24 గంటలు ఏదో దృశ్యాలు చూడడం, ఇక్కడ ఆగిపోతుంది. దీని విషయంలో మారు మనసు పొందకపోతే మనం ఆత్మ నింపుదల అనేది ఎలా పొందుకుంటాం? చాలామంది అనుకునేది ఏంటంటే, నేను మారు మనసు పొందకపోయినా ఆయన ఆత్మచేత నింపేయచ్చు కదా అనుకుంటారు. అలా జరగదండి. ఏమండి, ఇప్పుడు ఎస్ఐ దగ్గర గన్ ఉంటుందండి, ఎస్ఐ దగ్గర లైసెన్స్ గన్ ఉంటుంది. అది అతడు కుమారు చేతుల్లోనికి వెళ్ళకూడదు, వేస్తే అది మిస్యూజ్ చేస్తాడు. అలాగే మారు మనసు అనేది పరిపూర్ణం కాకుండా దేవుడు ఒకవేళ ఆత్మ నింపుదల ఇస్తే అది నిష్ప్రయోజకం చేసేస్తాం, దాన్ని వ్యర్థపరుస్తాం, దాని ద్వారా దేవుని నామానికి అవమానం తీసుకుని వస్తాం. అందుకే పరిపూర్ణమైన మారు మనసు లేకుండా ఆత్మ నింపుదల దేవుడు ఇవ్వడు. దాన్ని వ్యర్థంగా వాడతాం. ఆ దేవుని ఆత్మను, ఆ కృపను మనం మిస్యూజ్ చేస్తాం. ప్రభునందు పిల్లరా, ఇప్పుడు క్రికెటర్ ఉన్నాడండి, ఏమండి, వాడు ఇంగ్లాండ్తోనో, ఆస్ట్రేలియాతోనో, పాకిస్తాన్తో, ఏమండి, అక్కడ వరకు వెళ్ళాలంటే మొదట స్కూల్లో అతడు జయం పొందాలి. తర్వాత డిస్టిక్ వైజ్
పోటీ జరుగుతుంది, అందులో అతడు విజయం పొందాలి. తర్వాత స్టేట్ వైడ్ జరుగుతుంది, స్టేట్లో అందరూ ఆడతారు, అందులో అతడు ప్రావీణ్యతను చూపగలగాలి. ఏమండి, ఏదో స్కూల్లో ఆడుకునే వ్యక్తిని దేశం మీదకి యుద్ధానికి పంపిస్తే, ఆట ఆడమని పంపిస్తే అక్కడ అతడు అవమానమే తీసుకొస్తాడు, దేశానికి అపజయమే తీసుకొని వస్తాడు. దేవుడు కూడా పరిపూర్ణమైన మారు మనసు లేకుండగా, ఏమండి, నువ్వు ఎంత అభిషేకం కోరుకున్నా అభిషేకం నీ మీదకి రాదు. అతడు డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, ఆ స్టేట్లకు మధ్యలో యుద్ధం జరుగుతుంది, అందుట్లో విజయం సాధించిన వాడే ఇతర దేశాల మీదకి పోటీకి పంపిస్తారు. ఏమండి, ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓడిపోయిన వాడు ఇంకా దేశం కొరకు లేకపోతే ఇతర దేశాలతో ఎలా పోటీ పడతాడు? నీవు నేను భక్తి జీవితంలో కోపంతో ఆగిపోతే, అసూయతో ఆగిపోతే, శరీర కార్యాలతో భక్తి జీవితం ఆగిపోతే, మారు మనసు పొందకుండా అక్కడే ఆగిపోతే ఇంకా ఆత్మ నింపుదల ఎక్కడ? దేవుని మహిమను చూడడం ఎక్కడ? దేవుని ప్రత్యక్షతలు మనం చూడడం ఎక్కడ? దేవుని ఉన్నతమైన స్థాయిని ఆయన ఎదుర్కోవడం ఎక్కడ జరుగుతుంది? అది ఇంపాసిబుల్, అది జరగని పని. కనుక మనం అన్ని విషయాలలో పరిపూర్ణత చెందిన మారు మనసులోనికి మనం రావాలి. అందులో మనం గెలవగలిగితే, ప్రభువుని పిల్లరా, అన్ని విషయాల్లో ప్రేమలో జయం పొందాలి, మారు మనసు పొందాలి, సహనములో పొందాలి, ఏమండి, ఐక్యతలో పొందాలి. ఇలా ఎవరైతే పరిమితి చెందుతూ ఉంటారో, ఏమండి, వాడు దినదినము కూడా ఉన్నతమైన స్థాయికి భక్తి జీవితంలో ఎదగగలుగుతాడనేది నేను నమ్ముతున్నాను. కనుక మన జీవితాల్లో ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాను. భక్తి జీవితం ఎక్కడో ఒక దగ్గర ఆగిపోనవద్దు, ఎక్కడో ఒక దిక్కున ఆగిపోనవద్దు. కొంతమంది భక్తి జీవితం నిర్లక్ష్యంలో ఆగిపోయింది. నిర్లక్ష్యం, వాళ్ళు ఏం పాపం చేయరు, నిర్లక్ష్యం. దేవుడు అంటే వెళ్దాంలే, చూద్దాంలే, ప్రార్థన చేసుకుందాంలే, బైబిల్ చదువుకుందాంలే, నిర్లక్ష్యం. అక్కడే వారి భక్తి జీవితంలో ఆగిపోయింది. అక్కడ మారు మనసు పొందకపోతే అతడు ఉన్నతమైన స్థాయికి ఎలా వెళ్ళగలుగుతాడు? ఏమండి, 10th పాస్ అవ్వకుండా ఏమండి ఇంటర్లోనికి ఎలా వెళ్తాడు? అటు ఇంజనీరింగ్ ఎలా చేస్తాడు? అతడు ఉన్నతమైన స్థితిలో ఎలా ఉండగలుగుతాడు? భక్తి జీవితంలో చాలామంది అక్కడక్కడ ఆగిపోయారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఆగిపోయారు. ఇంకా అలాగే ఎదుగుదల ఉండదు. ఎంతకాలం వచ్చినా అలాగ ఉంటారు, చప్పట్లు కొడతారు, పాటలు పాడతారు, ఏదో 2 మాటలు వింటారు, వెళ్ళిపోతారు. అంతేగాని వారు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి, దేవుని ఆత్మ నింపుదల, దేవుని శక్తి, దేవుని అభిషేకం, దేవుని స్వరం వినడం, దేవుని ప్రత్యక్షతలు, ఇవేమీ వాళ్ళకి అసలు ఇంకా అర్థం కాదు. ఎందుకంటే మారు మనసు దగ్గరే ఆగిపోయారు. కనుక అన్ని విషయాలలో మారు మనసులో పరిపూర్ణం చెందితే అప్పుడు దేవుడు క్వాలిఫై చేసి నీకు నెక్స్ట్ లెవెల్లోనికి నేను తీసుకువెళ్తున్నాను. ఏమంటే గేమ్స్లో లెవెల్స్ ఉంటాయి కదా, నెక్స్ట్ లెవెల్ అంటే ఆ లెవెల్ పూర్తి చేస్తే ఇంకొక లెవెల్లోకి వెళ్తాం. కోపాన్ని జయిస్తే ఇంకొక లెవెల్లోని తీసుకువెళ్తాడు. శరీర కార్యాలు, వ్యభిచారాన్ని, లేకపోతే స్త్రీ వ్యామోహాన్ని, ఇవి జయించగలిగితే ఇంకో నెక్స్ట్ లెవెల్లోనికి ఆయన తీసుకువెళ్తాడు. సెల్ ఫోన్లో దృశ్యాలు జయించగలిగితే నిన్ను ఆధ్యాత్మికంగా ఉన్నతమైన దశలోనికి ఆయన నేను తీసుకువెళ్తాడు. నువ్వు అక్కడే ఆగిపోతే, అక్కడే మారు మనసు పొందకుండా ఉంటే నీ జీవితం ఎప్పుడైనా ఇంకొక 10 సంవత్సరాలైనా మన జీవితాలు ఇలాగే ఉండిపోతాయి. కనుక దయచేసి అర్థం చేసుకోండి, మన భక్తి మారు మనసు పరిపూర్ణతలోనికి రావాలి. ఎప్పుడైతే అన్ని విషయాల్లో పరిపూర్ణతలోనికి వస్తామో అప్పుడు విశ్వాస పరిపూర్ణత మారుతుంది. మారు మనసు లేనివాడి విశ్వాసం, మారు మనసు పొందినవాడి విశ్వాసం వేరుగా ఉంటుంది. ఆ విశ్వాసాన్ని బట్టి జరిగే కార్యాలు వేరుగా ఉంటాయి.
ఎప్పుడైతే విశ్వాసములో మనం పరిపూర్ణం అవుతామంటామో అభిషేకములో కూడా వేరియేషన్స్ ఉంటుంది. కనుక అలాంటి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే చాలామంది చిన్న చిన్న దగ్గర ఆగిపోయారు. అది నా బాధ. చాలామంది సెల్ ఫోన్ దగ్గర ఆగిపోయారు, కొంతమంది శరీర కోరికల దగ్గర ఆగిపోయారు, కొంతమంది కోపాలతోనే ఆగిపోయారు. ఇంకా వారు ఉన్నతమైన దశలోనికి ఎలా వెళ్ళగలుగుతారు? ఒకసారి ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను, ప్రేమతో చెబుతున్నాను. మీరందరూ కూడా ఉన్నతమైన శిఖరాలకు ఎక్కాలని ఆశతో చెబుతున్నాను. అక్కడ ఆగిపోవద్దు. తప్పు మనది కాకపోవచ్చు, అవండి. కాస్త మనం తగ్గించుకుంటే, కాస్త మనం ప్రేమించగలిగితే, కాస్త మనం ఓర్చుకోగలిగితే మన భక్తి జీవితంలో మార్పు కలుగుతుంది. అది దేవుని చేతిలో బలమైన సాధనాలుగా మార్చబడతాం. ఒక బాణం వలె మార్చబడతాం. బలవంతుని చేతిలో బాణాలుగా మనం మార్చబడతాం. అట్టి స్థితిలో ఎక్కడానికి ఎక్కడ ఆగిపోయామో అక్కడ మనం చూసుకోవాలి. అక్కడ మారు మనసు పొందాలి. కొంతమంది ఏమండి ప్రార్థనా జీవితంలో ఆగిపోయారు. ప్రార్థనలో వారు ముందుకు వెళ్ళరు. చేసుకుందాంలే, చూసుకుందాంలే. ఏమండి ఈరోజు ప్రార్థనకు వచ్చారా? మరలా ఆదివారం ప్రార్థన వచ్చే వరకు కూడా ప్రార్థన ఇంటి వరకు ఏంటో తెలీదు. మరలా ఆదివారం ఈ మధ్యలో 6 రోజులు ఎలా బ్రతుకుతున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం చూస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో ఏం పట్టించుకోలేదు. కానీ వీళ్ళకి మాత్రం ఉన్నతమైన స్థాయి కావాలి. పరలోకంలో యేసుప్రభు ప్రక్కనే కూర్చోవాలి. అవండి యేసుప్రభు ప్రక్కనే కూర్చోవాలంటే మళ్ళా భక్తి విషయంలో పరిమితి చెందకపోతే, అభివృద్ధి చెందకపోతే, మారు మనసు పొందకపోతే, జీవితాన్ని మార్చుకోకపోతే మనమే నష్టపోతామనే విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక నాకు కూడా చాలా కొంతమంది విషయంలో కోపం వస్తుంది. కానీ అది ప్రాంతంలో కూర్చున్నానంటే ఆ వ్యక్తి మీద అసలు నాకు కోపమే ఉండదు. ఇంకా ఆ వ్యక్తి గురించి నేను అసలు పట్టించుకోను. ఎందుకంటే ఆ కోపం అలా పెట్టేసుకుంటే నా భర్త అక్కడ ఆగిపోతున్నట్లు లెక్క. అది నా బాధ. ఏమండి ఆ కోపం అలాగే ఉండిపోయింది అనుకోండి, భక్తిలో నేను ఇంకా అక్కడ ఆగిపోతున్నట్టు. ముందుకు ఎలా వెళ్తున్నాం? కనుక ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి ఆగిపోయి ఉన్నారు. దాన్ని కాస్త జయించగలిగితే, ఓర్చుకోగలిగితే, సహించగలిగితే ఆధ్యాత్మిక జీవితంలో చాలా ఉన్నతమైన శిఖరాలకు మనం ఎక్కగలుగుతాం. ఏమండి మోషే ఆధ్యాత్మిక జీవితంలో అంత సహించుకున్నాడు కనుక, ఓర్చుకున్నాడు కనుక దేవునిని చూచే ఆ అంత సన్నిహితంలోనికి వెళ్ళిపోయాడు. ఏమండి అంటే ఎన్ని లెవెల్స్ దాటాడు ఒకసారి ఆలోచన. దేవునిని చూడగలిగిన ఆ స్థాయికి వెళ్ళాడంటే ఎన్ని ఓర్చుకుంటే, ఎన్ని సహించుకుంటే, ఎంతమంది బాధ పెట్టినా అతడు ఓర్చుకుని, సహించుకుని, ప్రార్థన చేసుకుని, తగ్గించుకుంటే ఆ దేవుని యొక్క సముఖమునకు అంత దగ్గరగా వెళ్ళగలిగాడో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాను. అక్కడే ఏదో బలహీనతలో ఆగిపోయాడు అనుకోండి, దేవుని ఆ దర్శనం అతనికి పొందేవాడు కాదు. కానీ మనం ఆగిపోతున్నాం. దయచేసి అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. నాతో కలిసి మాట చెప్పండి. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. నన్ను బలపరచండి. యోగ్యుడినైతే కాను,
ద్వారానే బలపరచమని వేడుకుంటున్నాను. నీ ఆత్మచేత అభిషేకించమని వేడుకుంటున్నాను. మీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయమని వేడుకుంటున్నాను. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను. దావీదు గుడారం ఎందుకు పడిపోయింది? ఏమండి, దావీదు గుడారం ఎందుకు పడిపోయింది? దావీదు గుడారం పడిపోయిందట. ఏమండి, మన ఇల్లు కూలిపోతే, మన ఇల్లు పాడైపోతే, మన ఇల్లు పతనమైపోతే బాధే కదండి. దావీదు ఇల్లు కూడా, దావీదు గుడారం కూడా పాడైపోయిందట, కూలిపోయిందట. దావీదు గుడారం ఎందుకు కూలిపోయింది అని మనం ఆలోచన చేస్తే చాలా విషయాలు మన వాక్యంలో కనబడతాయి. ఈరోజు చాలామంది కుటుంబాలు పాడైపోయాయి, గుడారాలు చెడిపోయాయి. కొన్ని గుడారాలు త్రాగుడు వల్ల గుడారాలు పడిపోయాయి. కొన్ని గుడారాలు వ్యభిచారం వల్ల కూలిపోయాయి. కొన్ని గుడారాలు మత్తు పానీయాల వల్ల, సుఖభోగముల వల్ల, దురాశల వల్ల కొన్ని గుడారాలు కూలిపోయాయి. మీరు లోకంలో చూడండి, ఎన్నో జీవితాలు కూలిపోయాయి. దావీదు గుడారం కూడా పడిపోయిందట. దావీదు గుడారం పడిపోవడానికి గల కారణం ఏమిటంటే, దావీదు పెద్ద కొడుకున్నాడే, దావీదు పెద్ద కొడుకు తన చెల్లినే మోహించి ఆమెతో వ్యభిచారం చేసి చచ్చిపోయాడు. గుడారం కూలిపోయింది. అమ్రోను తన సొంత చెల్లిని చెరిపి ఆ వ్యభిచార కార్యాలు అతడు చేసి హత్యకు గురై చచ్చిపోయాడు. గుడారం కూలిపోయింది. పోనీ రెండో కొడుకు ఏమైనా తిన్నంగా ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే, వాడు కూడా రాజధికారం, మా బాబు ముసలోడైపోయాడు దావీదు, ఆడు బతుకుంటే సొలొమోనుకి రాజ్యం ఇచ్చేసేలా ఉన్నాడో ఆయన చంపేయాలి. ఎవరిని? కన్న తండ్రిని. అలాంటి గుడారాలు ఎలా నిలబడతాయి? అలాంటి జీవితాలు ఎలా నిలబడతాయి? అలాంటి కుటుంబాలు ఎలా నిలబడతాయి? మరొక కొడుకు, దావీదు కొడుకే, మరొక కొడుకు ఏమండి అబ్షాలోముని. ఏమండి మరో కొడుకు ఏం చేశాడు తెలుసా? దావీదు భార్యనే, అంటే తల్లితో సమానం, ఆమె మీద కన్నేశాడట. ఏమండి తండ్రి భార్యని మీద కన్నేశాడట. అలాగైతే గుడారాలు ఎలా నిలబడతాయండి? మరొక కొడుకు ఏం చేశాడు తెలుసా? మరొక కొడుకు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు 100 చేసుకున్నాడు, తృప్తి లేదు. ఏమంటే 100 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, తృప్తి లేదు. 200 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అయినా తృప్తి లేదు. 500 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అయినా తృప్తి లేదు వాడికి. ఏమండి 1000 పెళ్ళిళ్ళు చేసుకున్నాడండి. ఏమండి మనిషి అన్నవాడు అలా చేస్తాడండి? ఏమండి ఈ సొలొమోనే మహాజ్ఞానం అనుకుంటాం కదా మనం, దావీదు కుమారుడే. 1000 పెళ్ళిళ్ళు అవసరమా? చేసుకునే పాత నిబంధనలో చేసుకునే అవకాశం ఉంది, కానీ అంత అవసరమా అంటున్నాను.
అలాగైతే గుడారాలు ఎలా నిలబడతాయి? ఇంకొకడికి ఏం చేశాడు చెప్పండి? ఏమండి, తన తండ్రి ఏమో భక్తి చేస్తూ జీవం కలిగిన దేవుని ఆరాధన చేస్తే ఇంకొకడు విగ్రహార సంబంధమైన గోపురాలు కట్టుకుంటున్నాడు వెళ్ళి. అవండి, ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు ప్రార్థనకు వస్తే సినిమాలకి వెళ్తారు చూడండి, ఆదివారం క్రికెట్ ఆడుకుంటాకి వెళ్తారు చూడండి. అలాగైతే గుడారాలు ఎలా నిలబడతాయి అంటున్నాను. ఈ కారణాలన్నీ ఒకసారి ఆలోచన చేస్తే ఇంత ఘోరమైన దుష్కార్యాలు వాళ్ళ జీవితంలో చేసినందువలన దావీదు మహారాజు, అభిషిక్తుడు, చాలా ఉన్నతమైన ప్రార్థన కలిగిన వాడు అని చెప్పుకుంటున్న అతలాంటి కుటుంబం పాడైపోయింది, గుడారం పడిపోయిందట. చదవండి, పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టెదనని అనాది కాలము నుండి సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ప్రభునందు పిల్లరా, దావీదు గుడారం పడిపోయింది. అయితే దావీదుకి చాలా బాధ వచ్చేసింది. నాలాంటి నీతిమంతుడు గుడారమే కూలిపోతే, పడిపోతే, నా ఇల్లే శాపగ్రస్తం అయిపోతే, నా ఇల్లే దేవునికి దూరం అయిపోతే, నా ఇల్లే దేవునికి సమీపంగా ఉండకపోతే అని బహుగా ఏడ్చాడు. ఎంత ఏడ్చాడనంటే తన ఇల్లు పాడైపోయినందుకు, తన గుడారం పడిపోయినందుకు, తన కుటుంబస్తులు, తన పిల్లలు పాడైపోయినందుకు చాలా ఏడ్చాడు, చాలా ఏడ్చాడు. తన పరుపు తేలిపోయేటట్లుగా ఏడ్చాడు. మరొక చాట రాస్తుంది, దివారాత్రులు ఏడ్చాడట. అయ్యో, నా గుడారం పడిపోయిందే, శాంతి సమాధానాలతో ఉండవలసిన నా కుటుంబం నెమ్మది లేదే, ఆరోగ్యాలతో ఉండవలసిన మా కుటుంబం ఆరోగ్యాలు లేవే, సంతోషముగా ఉండవలసిన మా కుటుంబాల్లో సంతోషము లేదే, నెమ్మదితో ఉండవలసిన మా జీవితాలు, మా కుటుంబాల్లో ఎక్కడ వెతికిన నెమ్మది కనబడడం లేదే అని దావీదు వల్ల ఏడ్చేవాళ్ళు కుటుంబాలలో లేరు. అసలు వారి గుడారం పడిపోయింది, వారి జీవితం పడిపోయింది, వారి జీవితాలు పతనమైపోతున్నాయన్న విషయం కూడా వారికి అర్థం కావట్లే. ఈనాడు జీవితాలు ఎంత పాడైపోతున్నా, పతనమైపోయినా, నరక పంచుల్లోనికి జీవితాలు వెళ్ళిపోయినా, కొద్ది క్షణాలలో వారు చచ్చిపోతే నరకానికే వెళ్ళిపోతున్నామని తెలిసినా మా గుడారాలు బాగుపడాలి, మా ఆధ్యాత్మిక జీవితం బాగుపడాలి అనే ఆలోచన, కన్నీరు దావీదు వలె అనేక మందికి లేకపోవడం చాలా విచారకరమైన పరిస్థితి. ఈరోజున ఏ కుటుంబాన్ని చూసిన నెమ్మది లేదు, పడిపోయిన జీవితాలు. ఒక వ్యక్తి ఎందుకు పడిపోతాడు? సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట మనం చూస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. పడిపోవడానికి ముందు ఏ మనసు అంటండి? ఏమిటి, నాడు చాలామంది జీవితంలో పడిపోవడానికి అహంకారం, వారు మనసు మంచిది కాదు. ఇంకా అదే 28వ అధ్యాయం 18 వచ్చిన చూడండి, ఎందుకు ప్రజలు పడిపోతున్నారు, కూలిపోతున్నారు, వారి కుటుంబాలు ఎందుకు పతనమైపోతున్నాయి? యథార్థముగా ప్రవర్తించేవాడు రక్షింపబడును, మూర్ఖ ప్రవర్తన గలవాడు హఠాత్తుగా ఏమైపోతారంటండి? చెప్పాలమ్మా, ఏమైపోతారు? పడిపోతారట. మూర్ఖ ప్రవర్తన. మన ప్రవర్తన మూర్ఖమైనదైతే మనం పడిపోతాం. ఎక్కడ వరకు పడిపోతారు తెలుసా? ఏమండి,
ఎక్కడ వరకు పడిపోతారు తెలుసా? పాతాళం వరకు పడిపోతారట. ఆ మాట కూడా ఒకసారి చూడండి. నా సొంత మాటలు కాదు, ఒకసారి చూడండి. ఆ మాటలు కూడా ఒకసారి చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14 వచ్చింది చూడండి. ఎక్కడ పడిపోతున్నారు? ఎలాంటి వారు పడిపోతున్నారు? అందుచేత పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఎవరు పడిపోతున్నారంట? గనులను, సామాన్యులను, ఘోష చేయవారును, హర్షించేవారును పడిపోతున్నారు. ఏమండి, ఏదో కాలు జారి కాస్త కింద పడితే మరలా లేస్తామండి. కానీ పాతాళంలో పడిపోతే ఇంక లేచేదేముంది? ఇంకా వేదన తప్ప. ఏమండి, ఆదివారం ప్రార్థన మానేసి ఏమండి లోక సంబంధమైన పనిలోనికి వెళ్ళేవాడు పడిపోకుండా ఎలా ఉంటాడు అంటున్నాను. దేవుని సన్నిధికి ఇవ్వవలసిన విలువను ఇవ్వకుండా లోకములు ఇష్టానుసారంగా తిరిగితే ఏమండి, ఒకవేళ పాపంలో పడిపోవడం కంటే ఏమండి, ఒకవేళ పాపంలో పడితే ఏదో రోజు లేస్తాడు. కొంతమంది నరకంలోనే పడిపోతున్నారంటండి. ఇంకడికి లేచే అవకాశం ఉందంటారా? ఏమండి, అంతవరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు? పాతాళములో పడిపోయేంత వరకు ఎందుకు స్పృహ లేకుండా ఉంటున్నారు? అక్కడ వేదన తప్ప మరొకటి ఉండదే. అక్కడ దాకా పడిపోవడానికి ఎందుకు అవకాశం ఇస్తున్నారు? ఎందుకు త్రాగుబోతుల విందుల్లోనికి వెళ్తున్నారు? వ్యభిచార సంబంధమైన ఆ పరిస్థితుల్లోనికి ఎందుకు వెళ్తున్నారు? అక్కడ పడిపోతే ఇంకా మన జీవితాల్లో మనం ప్రభునందు పిల్లరా ఇంక లేవడం చాలా కష్టం. ప్రభునందు పిల్లరా, అయితే నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒకవేళ ఏ రకంగా నువ్వు పడిపోయినా, పాపంలో పడిపోయావో, నీ గుడారం కూలిపోయిందో, మనశ్శాంతి లేకుండా నీ గుడారం కుప్ప కూలిపోయిందో, నెమ్మది లేకుండా, ఆరోగ్యం లేకుండా, ఏమండి ఏ రకంగా నీ గుడారం కూలిపోయిందో, పడిపోయిందో, ఒక మాట చెప్పగలుగుతాను, దాన్ని నేను నిలవబెట్టగలిగిన వాడు ఒకడున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పడిపోయిన గుడారాన్ని లేవనెత్తగలిగిన వాడు ఒకడున్నాడు. ఆ పడిపోయిన గుడారాన్ని కట్టువాడు ఒకడున్నాడు. ఆయన చేతులకి మనం అప్పగించుకోగలిగితే పడిపోయిన దావీదు గుడారాన్ని ఆయన కట్టాడట. ఎందుకు కట్టాడో తెలుసా? ఏమండి, దావీదు గుడారం ప్రక్కనే మరొక గుడారం ఉంది. ఎవరి గుడారం చెప్పాలి? దావీదు గుడారం ప్రక్కనే మరొక గుడారం ఉంది, సౌలు రాజు గుడారం. అతడు అభిషేకించబడిన వాడే, అతడు దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడే, దేవుని చేత రాజుగా అభిషేకించబడిన వాడే. అయితే అతడు అవిధేయతల వలన అతని గుడారం కూలిపోయింది. అయితే నేను అంటాను, దావీదు గుడారం ప్రక్కనే సౌలు గుడారం ఉంది కదా, మరి దాన్ని బాగు చేయొచ్చు కదా, ఆ గుడారాన్ని మరలా నిలబెట్టవచ్చు కదా, అతని వంశంలో నుంచి మరొకరిని లేవనెత్తుకోవచ్చు కదా. కానీ సౌలు గుడారాన్ని దేవుడు నిలబెట్టినట్లుగా వాక్యంలో మనం ఎక్కడ చూడం. దావీదు గుడారాన్నే కట్టాలనుకున్నాడు, దావీదు గుడారాన్నే నిలబెట్టాలనుకున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు తన జీవితంలో అయ్యో నా గుడారం పడిపోయిందనే బాధ, ఆవేదన ఉంది కనుక. సౌలులో ఆ వేదన లేదండి. తన జీవితం పాడైపోయింది, దేవుని చేత ఎన్నుకోబడిన దావీదును తరుముడు అది మంచి పని కాదు, దేవునికి వ్యతిరేకంగా నేను లేచాను, దేవుని మాట నేను వినలేదు, శామ్యూయేలు మాట నేను వినలేదు,
దేవుని ప్రజలకు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా నేను బ్రతికాను అని రోదన, ఆవేదన, అయ్యో అనే బాధ అతనికి లేదు కనుక దేవుడు ఆ సౌలు గుడారం దగ్గరికి వెళ్ళాడు, కానీ ఆ గుడారాన్ని బాగు చేయలేదు. అయితే దావీదుకి ఆ బాధ ఉండిపోయింది. నా గుడారం పాడైపోయింది, నా జీవితం పాడైపోయింది, నా ఆత్మీయత పాడైపోయింది, నా పిల్లలు పాడైపోయారు, నా కుమారులు అపవిత్రులైపోయారు, ద్రోహులైపోయారు, దేవునికి వ్యతిరేకపోయారు, దేవుని కోపాన్ని తెచ్చుకునే పరిస్థితుల్లోనికి వచ్చారు అని ఆవేదన ఇచ్చింది. దివారాత్రులు ఏడ్చాడట. అయ్యో నా గుడారాన్ని బాగు చేయవా ప్రభువా, నా ఇంటిని బాగు చేయవా, నా జీవితాన్ని బాగు చేయవా, నా కుటుంబాన్ని కట్టవా, నా బ్రతుకును కట్టవా అని తన జీవితంలో ఎక్కువగా ఏడ్చాడు. అందుకే దేవుడు దావీదు గుడారం దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దాన్ని కట్టాలని, దాన్ని మరలా నిలబెట్టాలని. ప్రభునందు పిల్లరా, ఎంతగా నిలబెట్టాడో తెలుసా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయం, మొదటి వచనం చదవండి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన చెప్పాలి, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఏమండి, ఈ దావీదు గుడారం పడిపోయిందని ఆ దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ గుడారాన్ని నిలబెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంకా అభిషిక్తుడు పడిపోడు. ఏమండి, దావీదు అందరు కొడుకులు పడిపోయారు, కానీ ఈ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పడిపోడు. ఆయన అభిషిక్తుడు. ఇంకొక మాట చెప్పనా? ఈ అభిషిక్తుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు పడిపోయిన గుడారాలను ఆయన లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇంకా దావీదు గుడారం పడిపోదు. ఎందుకంటే ఆ దావీదు గుడారములోంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన ఎలాంటి జీవితాలైనా, ఎలాంటి గుడారాలైనా ఆయన నిలబెట్టగలిగిన సమర్థుడు. అందుకే త్రోవ పక్కన ఇద్దరు గుడ్డి వాళ్ళు అరిచారు. ఏమని అరిచారు చెప్పండి అమ్మా? దావీదు కుమారుడా, మమ్మలను కనికరించు. అంటే దావీదు కుమారుడు ఆయన ఒక్కడే మా జీవితాన్ని బాగు చేస్తాడు, పడిపోయిన మమ్మల్ని ఉద్ధరిస్తాడు, నిస్సహాయ స్థితిలో ఉన్న మా జీవితాన్ని లేవనెత్తుతాడు, కృంగి ఉన్న మా జీవితాలను ఆయన స్థిరపరుస్తాడు అని వారికి తెలుసు గనుక ప్రభునందు పిల్లరా, వారు అరుస్తున్నారు, దావీదు కుమారుడా మమ్మలను కనికరించు. ఈ దావీదు గుడారాన్ని దేవుడు ఎంతగా కట్టాడో ఒకసారి మనం ఆలోచన చేయాలి. ప్రభునందు పిల్లరా, మన జీవితాల్లో దావీదు వలె పశ్చాత్తాపడగలిగితే పడిపోయిన మన గుడారాలను కూడా ఆయన కడతాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన బిడ్డల జీవితాలను కడతాడు, మన కుటుంబాలను కడతాడు, మన సంఘాన్ని కడతాడు. అయితే పడిపోయాము, కూలిపోయాము అనే స్పర్శ నీకు ఉండాలి కదా, నాకు ఉండాలి కదా. పాడైపోయింది మా కుటుంబం, అప్పులైపోయాం, శాపాన్ని అనుభవిస్తున్నాం, చీకటిలో ఉన్నాం, ఏమండి దేవుని వ్యతిరేకంలో అయిపోయాం అని ఈ స్పర్శ ఉండాలి కదా, ఏడుపు ఉండాలి కదా, కన్నీరు ఉండాలి కదా ఆయన కట్టాలంటే. ఏమండి, ఆయన కట్టేవాడైతే ఏంటి, సౌలు రాజు గుడారాన్ని కూడా కట్టి ఉండేవాడు కదా, మరి ఎందుకు కట్టలేదు? అతను ఆశ లేదు, కన్నీరు లేదు, కట్టబడాలని ఆసక్తి లేదు, పశ్చాత్తాపము లేదు. తన గుడారం కూలిపోయిందన్న స్పర్శే సౌలు రాజుకు లేదు. ఈరోజున చాలామంది జీవితాల్లో కూలిపోయాయి, భక్తి జీవితంలో కూలిపోయారు. ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, మంచితనము లేదు, దేవుని భయము లేదు, కూలిపోయి ఉన్నారు. కానీ ఏమి ఎరగనట్లు కూర్చున్నాం. ప్రార్థనలో పడిపోయామన్న సంగతి, వారు కూలిపోయామన్న సంగతి తెలియదు. ఏమండి, ఒక గంట కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతున్నాం. మన గుడారాలు ఎలా నిలబడతాయి? ప్రభునందు పిల్లరా,
మన జీవితాలు ఆయన నిలబెట్టువాడనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. దావీదు చనిపోయాడు. దావీదు చనిపోయిన కొన్ని సంవత్సరాలకి యేసు ప్రభు వచ్చాడు. దావీదు కుమారుడిగా వచ్చాడు. ఆయన కూడా కొన్ని సంవత్సరాలకు చూచాడు. నాయనా, మన గుడారం, మన ఇల్లు పాడైపోయింది, పతనమైపోయింది అని ఏడ్చావు కదా, దాన్ని నేను కట్టేశాను. కట్టువాడు నేనే గనుక. నీ గుడారం కూలిపోయిందని భూమి మీద ఉన్నప్పుడు ఏడ్చావు కదా, నీ కుమారులు వ్యభిచారులైపోయారు అని ఏడ్చావు కదా, ఇదిగో పరిశుద్ధుడును నేను, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలుగుతాడా? మన గుడారాన్ని ఇంకా అపవిత్రతలో ఉండకుండా కట్టేశాను. నీ కుమారులు, నీ పెద్ద కుమారులు నీతి తప్పారని బాధపడ్డావు కదా, నేను నీతికి రాజును, మన గుడారాన్ని కట్టాను. మన గుడారాన్ని కట్టాను. ప్రభునందు పిల్లరా, ఎవరైతే దేవునికి తమ జీవితాన్ని అప్పగించుకుంటారో వారి గుడారాలు కూడా ఆయన కట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆది కాండములో ఇద్దరు అన్నదమ్ములు మనకు కనబడతారు. ఒకటేమో యాకోబు గుడారం, రెండోది యాషావు గుడారం. యాకోబు అయ్యో నేను పాపిని అని ఒక రాత్రంతా కూడా పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో పెనుగులాడి తన జీవితాన్ని సరి చేసుకున్నాడు గనుక యాకోబు గుడారాన్ని దేవుడు కట్టాడు. ఆ అవగాహన యాషావుకి లేదు. తన జీవితం పాడైపోయింది, తన బ్రతుకు పాడైపోయింది, దేవునితో సంబంధం లేదు, దేవునితో అనుబంధం లేదు అనే ఈ స్పర్శ, ఈ అవగాహన, ఈ పశ్చాత్తాపము, ఈ రోదన ఏమీ కూడా యాషావుకి లేవు. అందుకే యాషావు గుడారం నిష్ప్రయోజనమైపోయింది. ఏ యాకోబైతే తన గుడారం పాడైపోయిందని ఏడ్చాడో ఆ గుడారాన్ని తిరిగి దేవుడు కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు పాడైపోయాయా? అయితే కట్టువాడు ఉన్నాడు, ఆయనకు అప్పగించుకో. కట్టే దేవుడు మనకున్నాడు, కట్టగలిగిన వాడు ఉన్నాడు, నిలబెట్టగలిగిన వాడు ఉన్నాడు. ఏ స్థితిలో పడిపోయినా నేను ప్రకటిస్తున్న యేసు ఎలాంటి జీవితాలైనా కట్టగలిగిన వాడు. నేను ప్రకటిస్తున్న యేసు ఎలాంటి పాపపు స్థితిలో నీ జీవితం పడిపోయినా ఆయన కట్టగలిగిన సమర్థుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు. అనేక జీవితాలను కట్టాడండి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అనేక జీవితాలను ఆయన కట్టాడు. పాపాత్మురాలైన స్త్రీ నరకములోనికి వెళ్ళిపోవలసిన ఆమెని జీవితాన్ని కట్టాడు. అన్యాయము ద్వారా బ్రతికి చావవలసిన పొట్టి జక్కే జీవితాన్ని కట్టాడు. ఎవరైనా ప్రభువా నా జీవితాన్ని కట్టవా అని అడిగితే నిశ్చయముగా ఆయన కట్టగలిగిన వాడు. ఎలాంటి జీవితాలనైనా ఆయన కట్టగలిగిన వాడు. ఎలాంటి జీవితాలు, ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయినా అలాంటి వారి జీవితాలైనా కట్టగలిగిన దేవుడు మనం ఆరాధించుచున్న యేసు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన నెహెమ్యా గ్రంథంలో చూస్తే, నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తే నెహెమ్యా ఒక బాటసారి వచ్చి నెహెమ్యాతో చెప్పాడు, అయ్యా మన ప్రాకారాలు కూలిపోయాయి, దాని గుమ్మాలు అగ్ని చేత కాలిపోయాయి, మన పితరుల సమాధుల పట్టణం నాశనమైపోయింది, ప్రజలు చెల్లాచెదురైపోయారు, అక్కడ ఇంకా ఎవరు నివాసం ఉండటం లేదు, అంతా కూడా కాల్చేశారు, ప్రాకారాలన్నీ కూల్చేశారు, మన పితరుల పట్టణం గుడారం పాడైపోయింది అని నెహెమ్యాకి చెబితే నెహెమ్యా తన వస్త్రములు చింపుకుని ఏడ్చాడట.
అయ్యో మా పితరులున్న పట్టణం పాడైపోయిందా, దాని గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయా, ప్రాకారాలు కూలిపోయాయా అని దేవుని సన్నిధిలో ఏడ్చి 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 ప్రభువా మరలా ఆ కాలిపోయిన ఆ ప్రాకారాలు ఉన్నాయే, ఆ గడియలు ఉన్నాయే, ఆ తలుపులు ఉన్నాయే, ఆ కిటికీలు ఉన్నాయే, మరలా కట్టవా అని ఏడిస్తే దేవుడు చెప్పాడు, నెహెమ్యా నీవు ఏడ్చావు గనక, నీలో ఆ భారం ఉన్నది గనక నీ కన్నీటిని చూచి మరలా ఆ ప్రాకారాలను నేను కట్టబోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు మరలా ఆ కాలిపోయినది ఎందుకు కట్టవలసి వచ్చింది? పాడైపోయింది కదా, సమాధి తోట వలె మారిపోయిందట. అదంతా నివాసయోగ్యంగా లేకుండా మొత్తం కాల్చి పాడేశారు శత్రువులు. కానీ నెహెమ్యాలో ఉన్న కన్నీటిని చూచి మరలా ఆ పట్టణాన్ని దేవుడు కట్టడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితం ఎంత పాడైపోయినా, పాపానికి నువ్వెంత బానిసవైపోయినా, ఆర్థికంగా నువ్వెంత పతనమైపోయినా, నీ జీవితాన్ని కట్టువాడు ఒకడున్నాడు. ఆయన చేతులకి నిన్ను అప్పగించుకో. నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు, నిన్ను నిలబెట్టగలిగిన వాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి చక్కటి మాట, 145వ కీర్తన 14వ వచనం. యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిందాం. యెహోవా పడిపోయిన వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. కనుక ఈ మహాదేవుడు దావీదు యొక్క కన్నీటిని చూచి, అతని పశ్చాత్తాపము చూచి, అతని యొక్క జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకున్న ఆ పరిస్థితిని చూచి దేవుడు దావీదు గుడారాన్ని దేవుడు కట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన అంశంలోనికి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యాలు చదవండి ఆ మాట మళ్ళా. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం. పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలవ పెట్టించేదనని అనాది కాలము నుండి, ఏ కాలము నుండి అంటండి? అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మన జీవితాల్లో ప్రభుకు మనం అప్పగించుకుందాం. ప్రభువా నా జీవితాన్ని కట్టండి అని అడుగుదాం. అయ్యా నన్ను నిలవబెట్టండి అని అడుగుదాం. నిశ్చయముగా ఆయన మన జీవితాన్ని నిలబెట్టగలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ కూడా తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుడు దావీదు గుడారం దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రక్కనే సౌలు గుడారం ఉంది, కానీ దాన్ని కట్టాలనుకోలేదు. దావీదు గుడారాన్నే కట్టాలనుకున్నాడు. కారణం, దావీదు దేవునికి లోబడే వ్యక్తి. దేవుని సన్నిధిలో దివారాత్రుల కన్నీరు కాచిన వ్యక్తి. అందుకే దావీదు గుడారాన్ని తిరిగి దేవుడు కట్టాడు. దేవుడు యాకోబు గుడారం దగ్గరికి వెళ్ళాడు. ఆ ప్రక్కనే యాషావు గుడారం ఉంది, కానీ దేవుడు యాకోబు గుడారాన్ని ఆశీర్వదించాడు. కారణం, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, తన బ్రతుకును మార్చుకున్నాడు. రాత్రంతా దేవుని సందులో పెనుగులాడాడు. తన గుడారాన్ని దేవుడు కట్టేశాడు. ఈనాడు మన గుడారాల సంగతి ఏమిటి? పడిపోయిన ప్రాకారాలు, కూలిపోయిన గుడారాలు. నెహెమ్యా కన్నీటిని చూచి దేవుడు కట్టాడు. ఈరోజున దేవుడు నీ కన్నీటిని చూస్తే, అయ్యో పడిపోయామనే వేదన నీలో కలగడం దేవుడు చూస్తే నీ జీవితాన్ని కట్టబోతున్నాడు.
నీకు ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టబోతున్నాడు. మన స్థితిగతులను మార్చబోతున్నాడు. ఆయన నిలబెట్టువాడు. దావీదు కుమారుడు, అనేక గుడారాలు నిలబెట్టినవాడు. ఇంక వీడు పాతాళానికి వెళ్ళిపోతాడు అనుకున్న వారిని సిలువ మీద ఉన్న దొంగ, గజ్జ దొంగ, నరహంతకుడు, అలాంటి వాని జీవితాన్ని కట్టేశాడు. ఆయనకి కాస్త మన హృదయం ఇస్తే, కాస్త మనం తగ్గించుకోగలిగితే, పాపి నేను ఒప్పుకోగలిగితే, ప్రభువా నన్ను క్షమించు అని అడగలిగితే, నా గుడారం పాడైపోయిందయ్యా బాగు చెయ్యా అని అడగలిగితే, అప్పులైపోయాయ్యా, ఆర్థికంగా బలహీనమైపోయానయ్యా, అయ్యా కుటుంబంలో నెమ్మదిలయ్యా, సమాధానము లేదయ్యా, గొడవలయ్యా, చింతలయ్యా, వేదనలయ్యా, రోగాలయ్యా, సమస్యలయ్యా, పోరాటాలయ్యా, నా గుడారం పడిపోతుంది నాయనా, నిలబెట్టు నాయనా అని అడగలిగితే మన దేవుడు నిలబెట్టువాడు. పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను బట్టి మీకు స్తోత్రం. ఎవరైతే దావీదు వలె అయ్యో నా గుడారం పాడైపోయింది, నా ఇల్లు పాడైపోయింది, సమస్యలు పాలైపోయాను అని ఎవరైతే కన్నీరు కారుస్తారో, నువ్వు కట్టే దేవుడు అని, నువ్వు నిలబెట్టగలిగిన వాడు అని, దేవా నువ్వు అభిషిక్తుడివని, నువ్వు పడిపోవో, పడిపోయిన వారినే లేవనెత్తుతావో. ప్రభువు మీకు స్తోత్రములు చెల్లిస్తూ మా జీవితాల్లో మమ్మల్ని మీకు సంపూర్ణంగా సమర్పించుకుని, ఈ రోజున చాలామంది త్రాగుడు బానిసైపోయి గుడారాలు పోగొట్టుకుంటున్నారు నాయన, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు నాయన. ప్రభా, అలాంటి వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను అయ్యా. వ్యభిచార సంబంధమైన పనుల్లోనికి వెళ్ళిపోయి వారి గుడారాలు, వారి ఇల్లులు శాపంగా మార్చుకుంటున్నారు. అలాంటి వారిని మీరు కనికరించమని వేడుకుంటున్నాను, కృప చూపించమని. యేసయ్యా మా జీవితాలను కట్టమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి.